ఈ సోషల్ మీడియా ఉంది, ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పోస్టింగ్ చేసేస్తుంటారు అనమాట. కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చిన పోస్టింగ్స్ అక్కడ పెడుతుంటారు. ఇదే అసలైన దరిద్రం. ఎవరితో విదేశాల్లో బట్టలు లేకుండా తిరిగేదాన్ని శరీరానికి ఇక్కడ పరువుగా బ్రతికే ఒక అమ్మాయి హెడ్ని అటాక్ చేసేస్తారు, మొహాన్ని. ఎంత అన్యాయం కదా. తర్వాత ఏమో ఇదేమో వాడి పక్కన పడుకుంది, వాడేమో ఇంకో దాని పక్కన పడుకున్నాడు అంటూ ఇంకా ఇంకా దరిద్రమైన పోస్టింగ్స్ అన్నీ పెట్టేస్తారు. ఇవి మాత్రం అందరు నమ్మేస్తుంటారు. విచిత్రం ఏంటో తెలుసా, చదువు సంస్కారం ఉన్నవాళ్ళు కూడా దీన్ని నమ్ముతారు. అది ఎలా నమ్ముతారు నాకైతే తెలియదు. తర్వాత లేనిపోని చెడునంతా వీళ్ళకి ఆపాదించి వాళ్ళ క్యారెక్టర్ని మర్డర్ చేసేసి వీళ్ళు క్రూయల్గా నవ్వుతారు. సాడిస్టిక్ ప్లెజర్. ఒకప్పుడు నేను ఒక మీడియా ఆఫీస్లో పనిచేశాను. ఒకరోజు నాకు ఒక ఫేమస్ యాంకర్ అనమాట, చాలా ఫేమస్ యాంకర్ నాకు ఫోన్ చేసింది. నెంబర్ 1 యాంకర్ ఆమె అప్పట్లో. ఇప్పుడు ఉన్న సుమ కాదండి, అంతకుముందు యాంకర్ అనమాట. ఆమె ఫోన్ చేసి ఏమందంటే, మల్లిక్ గారు మీ ఫిలిం జర్నలిస్టు చాలా దరిద్రమైన పోస్టింగ్ పెట్టారు, నాకు చాలా కోపంగా ఉంది అని చాలా ఫైర్ అయిపోయింది అనమాట. మీరు అతనికి వార్నింగ్ ఇవ్వాల్సిందే అండి, మీరు ఆ పోస్టింగ్ తీసేయాలి అని చెప్పింది అనమాట. సరే నేను చూస్తాను అని ఆమెకి సర్ది చెప్పి నేను మా ఫిలిం జర్నలిస్ట్ని పిలిచి అతను పెట్టిన పోస్టింగ్ ఏంటో అని చూశాను. చూస్తే దాంట్లో ఏముందంటే, ఈ యాంకర్ ఫోటో పెట్టి దాని కింద ఈవిడిది పగలైతే ఒక రేటు, రాత్రి అయితే ఇంకో రేటు అని పెట్టాడనమాట. పెడితే నేను అన్నాను, ఏంటిది, ఏం రాస్తున్నావు నువ్వు ఇక్కడ అని అన్నాను. సార్ అది కాదు సార్, అది తప్పు మీనింగ్ తీయకండి సార్, ఇది క్లిక్ చేసి చూస్తే ఆవిడ పగలు యాంకరింగ్కి ఒక రేట్ తీసుకుంటుంది, రాత్రి యాంకరింగ్కి ఒక రేట్ తీసుకుంటుంది అని రాశాను అని అన్నాడు అనమాట. థంబ్నెయిల్లో ఇలాంటి హెడ్డింగ్ పెడితే చాలా క్లిక్స్ వస్తాయి అని చెప్పాడు అనమాట. అప్పుడు నేను బాగా దులిపాను, తిట్టాను అనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంటే మనకి ఎక్కువ లైక్స్ రావాలని ఇలాంటి చెత్త అంతా పెడతావా హెడ్డింగ్స్లో అని చెప్పి, ఎవరి గురించి అన్నా ఇలా చెత్తగా రాస్తే నేను ఊరుకోను, ఇది నీకు వార్నింగ్, ఫస్ట్ వార్నింగ్ అండ్ లాస్ట్ వార్నింగ్ కూడా ఇదే, ఈసారి కనుక నువ్వు ఇలా చేస్తే నేను ఉద్యోగం నుంచి పీకేస్తాను అని చెప్పి గట్టిగా చెప్పాను అనమాట. అసలు నా గురించే నేను చదివానండి, ఒకసారి 2 సార్లు చదివాను. ఏంటంటే మా అమ్మ నాన్న పొలాల్లో పనిచేసే కూలీలట. మా అమ్మ ఏమో కోతలు కోస్తూ ఇలా కుప్పలు నూరుస్తూ అట్లా పొలం పనులు చేస్తూ పాటలు పాడేదట, పల్లెటూరు పాటలవి. నేనేమో చదువు సంధ్య లేకుండా స్టూడియోల చుట్టూ తిరిగేవాడినట్టు, వేషాల కోసం లేదా సినిమాల్లో రాయడం కోసం ఏదో అలా తిరిగేవాడినట్టు, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. అసలు నాకు ఫుడ్ కూడా తినడానికి సరిగ్గా ఉండేది కాదట. వాడికి ఎంత కసో నా మీద ఇలా రాసినందుకు. అసలే మా అమ్మ నాన్న ఏం చేశారు మధ్యలో, నేను ఇంకో స్టోరీ కూడా చదివానండి నా గురించి. అదేంటంటే, ఒక 25 ఏళ్ళ అమ్మాయిని నేను బుట్టలో వేసుకుని లేవ తీసుకుపోయి కెనడాలో కాపురం పెట్టాను. ఇది వాడి ప్రకారం నేను ఇప్పుడు కెనడాలో ఆ అమ్మాయితో కాపురం చేస్తున్నాను. చూసారా, అలా రాస్తుంటారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేవన్నీ మీరు నమ్మకండి, అడ్డదిడ్డంగా రాస్తారు. ఒకసారి రామ్దేవ్ బాబా చనిపోయినట్టు పెట్టారు, ఓసారి సుమా రాజీవ్ కనకాల వాళ్ళిద్దరు బోటు తిరగబడి చచ్చిపోయినట్టు పెట్టారు. మీరు మాత్రం ఇటువంటి కట్టుకథలు ఏమీ నమ్మకండి, అసలు వేస్ట్. ఇలాంటివన్నీ చదవను, శుభ్రంగా ఫోన్ పక్కన పెట్టి మంచి బుక్ చదువుకోవడం బెటర్, అంతే.